ఇది నేను ఇంటికి తీసుకెళ్తానండి. మీకు కొద్దిగా ఆరిన తర్వాత మీకు నేను వివరంగా చూపిస్తాను. ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి కోయటంలో తప్పలేదు అనుకున్నాను, కోసాను. ఓకే, మంచి ఫ్లవరింగ్ బాగుంది. ఇది ఇట్రా అన్న. మీరు భయపడొద్దండి, చెప్తున్నాను కదా. మీరు భయపడి వేయాలనుకున్న అయితే సెలక్షన్స్కి మీరు ఆప్షన్స్గా పెట్టుకోమని అడుగుతున్నాను. ఇదిగోండి, బాబాయ్ మైక్ బాబాయ్, మైక్ సిస్తా వస్తున్నా సార్. ఇది చూడండి, కింద కాపు అయిపోయి కింద కటింగ్ అయిపోయి సెకండ్ కండి ఇంత బాగా వచ్చింది చూడండి. సో కొమ్మ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆరిన తర్వాత ఊపినా కానీ కాయలు రాలడం లేదు. సో వేయదగ్గ విత్తనం అండి. సో ఏదన్నా రైతుకి, పెద్ద రైతుకి ఏదన్నా నల్ల రేగడి భూములకి ఉరకెత్తి అధిక నీళ్లు ఎక్కువయ్యి బాధపడుతున్నప్పుడు ఒకసారి ఇట్లా ఎండిపోతే కొన్ని మొక్కలు చనిపోతాయి. బట్ ఇలా ఆ కండిషన్, ఆ పరిస్థితి ఇటువంటి వెరైటీలు వచ్చినా సరే ముందు కాసి ఉంటుంది కాబట్టి నష్టం ఉండదు, కాసే ఉంటుంది కాబట్టి. ఈ టైంకి ఏదన్నా అక్టోబర్ అట్లా డిసెంబర్ టైంకి తుఫాన్లు పడి వర్షాలు ఎక్కువై ఉంటే